జాగ్రత్త పడాలి. మన జీవితము ఎప్పుడు చినిగిపోతుంది అంటే మన అబద్ధాలే మన జీవితాన్ని, మన అబద్ధాలే మన సాక్ష్యాన్ని, మన అబద్ధాలే దేవుని దగ్గర నుంచి రావాల్సిన ప్రతి దీవెనను కూడా అడ్డగిస్తూ ఉంటాయి, ఆప్ చేస్తూ ఉంటాయి, అవి రాకుండా చేస్తూ ఉంటాయి. ఆ సాతాను అబద్ధికుడు ఈయనతో నేను అబద్ధం ఆడించాను చెప్పు చూడు అని చెప్పి దేవుని దగ్గరికి నీ గురించి కంప్లైంట్ ఇచ్చి నీ ఏమేమి అబద్ధాలు ఆడావో, ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడావో దేవునికి చూపించి, యేసయ్యా ఈ వ్యక్తి నీ మాట వినలేదు, నా మాట విన్నాడు చూడు అని చెప్పి అబద్ధాలని దేవుని దగ్గర చూపించి నిన్ను ఆ అబద్ధమే ఓడిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడని రాయబడిందండి. నీ తప్పిదమే నీ శత్రువు, నీ పాపమే నీ శత్రువు, నీ యొక్క దేవునికి విరోధమైన కార్యాలే నీ శత్రువులు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలా.